ఎలక్షన్లకు 3-4 గంటల ముందు నుంచే భయంకరంగా విషం జిమ్ముతూ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలన్న ప్రయత్నం ఎంత గట్టిగా చేసిందో, ఎట్లా ప్రజల మనసుల్లో లేని అనుమానాలను జొప్పించి అడ్డమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ట్రెండు, అదే వరుస తప్ప ఇంకోటి లేనేలేదు. తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్ష కట్టి తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. బీజేపీ జేబు సంస్థ సిబిఐ, బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ తెల్లారు లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుపడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో, చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు, కొండను దవ్వి ఎలక కూడా పట్టలేదు కాబట్టి 22 నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా సిబిఐ కప్పచెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరదీసినారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు.